పందుల దొడ్డిలో ఉన్నాను, పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు మళ్ళుకున్నప్పుడు ఈ మనోడు రిహార్సల్ వేసుకుని వచ్చాడు కదా, ప్రాక్టీస్ చేసుకుని తండ్రి నన్ను ఎదుర్కోగానే నేను తండ్రి పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, నేను దిద్దుకోవాలి, నేను ఒప్పుకోవాలి, కుమారుడిగా పనికిరాను, దాసుడుగానన్నా ఉండనిమ్మని ఆయన శరణు వేడాలి అని బోళ్ళంత అనుకొని వచ్చాడు కదా. అసలు ఏం పట్టించుకోవాలి ఆయన. అసలు తండ్రి యొద్దకు మళ్ళీ అక్కడ దాకా సమీపించాడు. అల్లంత దూరంలో ఉన్నప్పుడే చూశాడు. అల్లంత దూరంలో పోయేటప్పుడు రాజాబాబులాగా పోయాడు, దొరబాబులాగా. వచ్చేటప్పుడేమో బిచ్చగాళ్ళ లీడర్లాగా వచ్చాడు. స్తోత్రం. కానీ చిత్రం చూడండి, ఈ రాజాబాబులాగా పోయినప్పుడు ఆయన గుర్తించాడు, వీడు బిచ్చగాళ్ళ నాయకుడిలాగా వచ్చినప్పుడు కూడా అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టి పరుగున తన వైపు మళ్ళుకొని వస్తున్న కుమారుడి మెడ మీద పడి, వాడు వస్తుంది ఎక్కడి నుంచి, పందుల దొడ్లోంచి, ఆయన లక్ష్య పెట్టాల. ప్రేమ వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవునికి మహిమ. తండ్రి హృదయం తెలుసు, తండ్రి హృదయానికి తెలుసు ఎవరెవరో. గుర్తుపట్టేశాడు. వీడు బోళ్ళని చెబుదాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీనస్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా, ఏం చెప్పనీలా. పరిచారకులను పిలిచాడు, రండి వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తోడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన. నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మనం మళ్ళుకుంటే చాలు, మారు మనసు ప్రకటిస్తే చాలు. నువ్వు ఇన్ని చెబుదాం అనుకుంటావు, అన్ని చెప్పనీడు. నువ్వు చెప్దామని, ఈ కూటమి ముగింపులో చెప్దామని నేను వెళ్ళి నా తండ్రి ముందు కూర్చోవాలి, నా తండ్రి ముందు నేను అన్ని ఒప్పుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి, నా దోషాలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నేను అవన్నీ ఒప్పుకోవాలి, ఆయన ముందు నేను క్షమాపణ అడుక్కోవాలని నీ హృదయంలో ఒక హృదయం ద్రవించి ఒక వేదన నీలో